ఓకే. సో, ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే, నెస్టెడ్ ఇఫ్ అనమాట. సో, నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటంటే, ఇఫ్ లోపల ఇఫ్. ఇందాకల దాకా మనం ఏం చేసాం? ఓకే. ఈ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఈ పని చెయ్యి. లేదు ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఈ పని చెయ్యి. లేదు ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఇది చెయ్యి అని చెప్పాం. బట్ ఇప్పుడేంటంటే ఇప్పుడేంటంటే, ఇందాకల దాకా మనం ఇఫ్ లోపల గాని, ఎక్కడా గాని మనం ఎక్కడ రాయలేదు గదా! ఇఫ్ లోపల ఇంకో ఇఫ్ ఎక్కడైనా రాసామా మనం? ఇఫ్ కింద ఎలిఫ్‌లు రాసాం. కానీ ఇఫ్ లోపల మాత్రం ఇఫ్ ఎప్పుడూ రాయలేదు. సో, ఇప్పుడు మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే నెస్టెడ్ ఇఫ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి? ఏం చేస్తది ఆ నెస్టెడ్ ఇఫ్ అనేది మాట్లాడుకుందాం. ఓకే. సో, ఇప్పుడు నేనొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్ చెప్పడానికి. ఎప్పుడు గూడా నేను ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో, ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే చాలా చిన్న ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక పెద్ద బాక్స్ ఉంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక పెద్ద బాక్స్ ఉంది. ఆ బాక్స్‌లో రకరకాల బాల్స్ ఉన్నాయి. నా దగ్గర చాలా పెద్ద బాక్స్ ఉంది. ఆ బాక్స్‌లో రకరకాల బాల్స్ ఉన్నాయన్నమాట. ఆ బాల్స్ పైన నంబర్‌లు రాసున్నాయి. నంబర్స్ 10, 9, 8, 20, 30 అలా చాలా బాల్స్ ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు ఈ బాల్స్‌లో ఉండే స్పెషాలిటీ ఏంటి అంటే, ఈ బాల్స్‌లో నార్మల్ 10, 20, 12, 13, 14 అలాంటి బాల్స్ ఉన్నాయి. అండ్ ఆ బాల్స్ మీద నెగెటివ్ నంబర్స్ ఉన్న బాల్స్ గూడా ఉన్నాయన్నమాట. అంటే -10, -5, -6, -8 అలాంటి బాల్స్ గూడా ఉన్నాయి. ఇప్పుడు నేను కళ్ళు మూసుకొని ఒక బాల్ తీద్దాం అనుకున్నాను. నేనిప్పుడు కళ్ళు మూసుకొని ఆ పెద్ద బాక్స్‌లోంచి ఒక బాల్ తీయాలి బయటికి. నేను పెద్ద బాక్స్‌లోంచి ఒక బాల్ తీయాలి అంటే, అది తీసిన వెంటనే ఒకవేళ ఆ బాల్ పైన ఉన్న నంబర్ 10 కన్నా ఎక్కువైతే, ఆ బాల్ పైన ఉన్న నంబర్ 10 కన్నా ఎక్కువైతే యూ వన్ అని రావాలి. సో, నేను కళ్ళు మూసుకొని ఆ బాక్స్‌లోంచి ఒక బాల్ బయటికి తీస్తాను. ఆ బాల్ పైన ఉన్న నంబర్ 10 కన్నా ఎక్కువైతే యూ వన్ అని రావాలి. లేదంటే యూ లూజ్ అని రావాలన్నమాట. సో, కళ్ళు మూసుకొని తీసిన బాలు ఒకవేళ 10 కన్నా ఎక్కువ నంబర్ ఉంటే మీరు గెలిచారు. యూ విన్ అని రావాలి. లేదు 10 కన్నా ఎక్కువ లేదు అంటే 5, 6, -10 అలాంటి నంబర్‌లున్నాయి. అంటే ఏంటి? యూ లూజ్ అని రావాలి. సో, ఇప్పుడు నేను దాన్ని కండిషన్ రాయాలి అనుకుంటున్నాను. సో, అదెలా రాయాలి? ఇప్పుడు ఒక్కటి గమనిచ్చండి. నేనిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాల్ అనే వేరియబుల్ తీసుకొని దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నంబర్ రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 29 అనే నంబర్ ఉన్న బాల్‌ని పిక్ చేశాననుకోండి. ఇప్పుడు నేను గెలిచానా లేదా అనేది ఫస్ట్ చెక్ చేయాలి. అదెలా చెక్ చేస్తాం? అదెలా చెక్ చేస్తామో జాగ్రత్తగా చూడండి. సో, ఇక్కడ ఈ పర్టిక్యులర్ బాల్ పైన ఉన్న నంబర్ ఇలా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఈ పర్టిక్యులర్ బాల్ పైన ఉన్న నంబరుని ఆ రెఫరీ ఉంటాడు కదా! నేను గెలిచానో లేదో చెప్పేవాడు. ఆ రెఫరీ ఏం చేస్తారంటే, ఈ పర్టిక్యులర్ బాల్ పైన ఉన్న నంబర్ ఫస్ట్ పాజిటివా? కాదా? అనేది చెక్ చేస్తాడనమాట. సో, ఈ పర్టిక్యులర్ బాల్ పైన ఉండే నంబర్ పాజిటివ్ నంబరా? నెగెటివ్ నంబరా? అనేది చెక్ చేస్తాడు. ఇప్పుడు 10 కన్నా ఎక్కువ నంబర్ రావాలి అంటే పాజిటివ్ నంబర్ అయ్యుండాలి గదా! ఇప్పుడు -100 అనే నంబర్ ఉంటది. -100 అనే నంబర్ ఉంటది. -100 అనే నంబర్ 10 కన్నా ఎక్కువా? కాదు. ఇప్పుడు 100 అంటే 10 కన్నా ఎక్కువే. కానీ -100 10 కన్నా చాలా తక్కువ. సో, అందుకే ఆ రెఫరీ ఏం జేస్తాడంటే, ఫస్టు మీ దగ్గరున్న బాల్ మీరు పిక్ చేసిన బాల్ పైన ఉన్న నంబర్ 10 కన్నా ఎక్కువ ఉందా? లేదా? అని ఫస్ట్ చెక్ చేయడు. ఫస్ట్ ఏం చెక్ చేస్తాడంటే, అది పాజిటివా? కాదా? అని చెక్ చేస్తాడు. అంటే ఆ బాల్ పైన ఉన్న నంబర్ పాజిటివ్ నంబరా? నెగెటివ్ నంబరా? అనేది చెక్ చేస్తాడు. సో, మీ అందరికి తెలుసు. 0కి లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ నెగెటివ్ నంబర్స్. 0కి రైట్ సైడ్ ఉన్నవన్నీ పాజిటివ్ నంబర్స్. అదని మీ అందరికీ తెలుసు. సో, 0కి లెఫ్ట్ సైడ్ అంటే 0 కన్నా తక్కువనమాట. 0, -1, -2, -3 అవన్నీ 0 కన్నా తక్కువ నంబర్.
0 కన్నా ఎక్కువ అంటే 0, 1, 2, 3, 4 సో ఆన్ 100, 2000, 3000 అలా ఎక్సెట్రా, ఎక్సెట్రా. సో, ఇప్పుడు నేను ఒక నంబర్ అనేది పాజిటివ్ నంబరా? నెగెటివ్ నంబరా? అనేది ఎలా చెక్ చేయొచ్చు? ఆ పర్టిక్యులర్ నంబర్ 0 కన్నా తక్కువ అనుకోండి. అది నెగెటివ్. 0 కన్నా ఎక్కువ అనుకోండి. అది పాజిటివ్. ఓకే. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ బాల్ పైన ఉన్న నంబర్ పాజిటివా నంబరా? నెగెటివ్ నంబరా? అనేది చెక్ చేయాలి. సో, మన దగ్గర బాల్ పైన ఏ నంబర్ ఉందో అదుంది. సో, ఇప్పుడు మనం ఎలా చెక్ చేస్తాం? ఇఫ్ బాల్ అంటే బాల్ అనే వేరియబుల్‌లో ఉన్న నంబర్ గ్రేటర్ థాన్ 0. సో, ఒకవేళ బాల్ పైన ఉన్న నంబర్ ఫస్ట్ 0 కన్నా ఎక్కువ అవ్వాలి. 0 కన్నా ఎక్కువ అవ్వడం అంటే దాని అర్థం ఏంటి? పాజిటివ్ నంబర్ అని అర్థం. సో, ఒకవేళ బాల్ అనే వేరియబుల్‌లో ఉన్న నంబర్ పాజిటివ్ అయితేనే నెక్స్ట్ చెకింగ్‌కెళ్తారన్నమాట. పాజిటివ్ అయితేనే నెక్స్ట్ చెకింగ్‌కెళ్తాడు. మీరు ఒకసారి ఆలోచించాలి. ఫస్ట్ ఆ బాల్ పాజిటివా కాదా అని చెక్ చేస్తాడు. పాజిటివ్ అనుకోండి, అప్పుడు నెక్స్ట్ స్టెప్‌కెళ్తాడు. అప్పుడు నెక్స్ట్ స్టెప్‌కెళ్తాడన్నమాట. సో, ఒకవేళ ఆ బాల్ పాజిటివ్ అయితే ఇప్పుడేంటి మళ్ళీ ఏం చెక్ చేస్తాడు? ఇఫ్ బాల్ గ్రేటర్ థాన్ 10 అని చెక్ చేస్తాడు. ఇక్కడ ఏమవుతుందో చాలా జాగ్రత్తగా చూడాలి. బాల్ అనే వేరియబుల్‌లో 29 పెట్టుకున్నాను. అంటే బాల్ అనే నేను పిక్ చేసిన బాల్ పైన 29 అనే నంబర్ ఉంది. ఇప్పుడు ఆ మ్యాచ్ రిఫరీ ఉంటాడు కదా! నేను విన్ అయ్యానో లేదో చెప్పేవాడు. ఆడేం చేస్తాడంటే ఆ బాల్ పైన ఉన్న నంబర్ 10 కన్నా ఎక్కువ కాదా అని ముందు తెలుసుకునే ముందు ఆడు ఫస్ట్ ఏం చేస్తాడంటే ఈ బాల్ ఈ బాల్ పైన ఉన్న నంబర్ 0 కన్నా ఎక్కువ కాదా అనేది చూస్తాడు ఫస్ట్. 0 కన్నా ఎక్కువ అంటే ఏంటి? పాజిటివ్ నంబర్. 0 కన్నా తక్కువ ఉన్నవన్నీ నెగెటివ్ నంబర్‌లు. అవన్నీ మనకు తెలుసు. సో, ఇది ఫస్ట్ చెకింగ్. ఇది ఫస్ట్ రౌండ్ అన్నమాట. ఆ బాల్ 0 కన్నా ఎక్కువ ఉందా? లేదా? ఆ బాల్ పైన ఉన్న నంబర్ 0 కన్నా ఎక్కువ ఉందా? లేదా? అని ఫస్ట్ చెక్ చేస్తాడు. తరువాత ఒకవేళ ఈ ఈ బాల్ అనే వేరియబుల్‌లో ఉన్న నంబర్ ఈ టెస్ట్ గనక పాస్ అయిపోతే, అంటే ఒకవేళ పాజిటివ్ నంబరే అయ్యుంటే ఈ స్టెప్‌కొస్తాడన్నమాట. నెక్స్ట్ ఈ చెకింగ్. ఈ చెక్ ఏంటి? బాల్ అనే వేరియబుల్‌లో ఉన్న నంబర్ 10 కన్నా ఎక్కువ ఉందా? లేదా? అని ఇప్పుడు చెక్ చేస్తాడు. ఫస్ట్ చెకింగ్ ఏంటి? పాజిటివ్ నంబరో కాదో చెక్ చేసాడు. తర్వాత ఏం చెక్ చేస్తాడు? ఇప్పుడు ఆ నంబర్ 10 కన్నా ఎక్కువ కాదా అనేది చెక్ చేస్తాడు. ఓకే. ఇప్పుడు ఈ 2 చెకింగ్‌లు గూడా మన బాల్ అనే వేరియబుల్ పాస్ అయిపోయిందనుకోండి. ఈ వేరియబుల్‌లో ఉన్న నంబర్ ఈ చెక్ పాస్ అయిపోయింది. ఈ టెస్ట్ పాస్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడికొచ్చి ప్రింట్ u1. సో, మీకు అర్థమైందా? ఫస్ట్ బాల్ అనే వేరియబుల్‌లో 29 ఉంది. ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తది. ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తది. ఈ కండిషన్ ఏంటి? 29 గ్రేటర్ థాన్ 0. 29 అనేది పాజిటివ్ నంబరా? కాదా? 29 అనేది పాజిటివ్ నంబరే కదా! -29 పాజిటివ్ కాదు. 29 పాజిటివే కదా! సో, ఈ కండిషన్ పాస్ అయిపోయింది. ఈ రౌండ్ క్లియర్ అయిపోయింది. సో, నెక్స్ట్ రౌండ్‌కొచ్చిందన్నమాట. ఇక్కడికొచ్చింది. ఈ కండిషన్ ఏంటి? 29 అనేది 10 కన్నా ఎక్కువ కాదా? అని చెక్ చేస్తుంది. సో, ఈ రౌండ్ ఏం చేస్తుంది? 29 అనే నంబర్ 10 కన్నా ఎక్కువ కాదా? అని చెక్ చేస్తది. ఎక్కువే కదా! 29 అనేది 10 కన్నా ఎక్కువే కదా! సో, ఇప్పుడేం ప్రింట్ అవుద్ది? U1 అని ప్రింట్ అవుద్ది. అంటే U1 అని ప్రింట్ అవ్వాలి అంటే ఈ టెస్ట్ దాటాలి. ఈ టెస్ట్ దాటాలి. ఇప్పుడు, ఇప్పుడు కొంచెం అసలైన పార్ట్ వస్తది చూడండి. ఇప్పుడు ఒకవేళ, ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ 9 అనే నంబర్ ఉందనుకోండి. 9 అనే నంబర్ ఫస్ట్ మళ్ళీ ఈ టెస్ట్‌కొచ్చింది. 9 అనే నంబర్ పాజిటివా కాదా అని చెక్ చేసింది. పాజిటివే కదా! 9 అనేది పాజిటివే కదా! 9 అనేది 0 కన్నా ఎక్కువే. సో, ఈ లోపల కండిషన్‌కొచ్చింది. ఈ లోపల కండిషన్ ఏంటి? 9 అనేది 10 కన్నా ఎక్కువా? కాదా? అని చెక్ చేస్తుందన్నమాట. 9 అనేది 10 కన్నా ఎక్కువా? కాదు. కానీ ఇక్కడ మన కండిషన్ దేనికిచ్చాం? ఓన్లీ 10 కన్నా ఎక్కువున్న నంబర్స్‌కి మాత్రమే ఇచ్చాం. మరి ఒకవేళ నంబర్ పాజిటివ్ అయిపోయింది. కానీ 10 కన్నా తక్కువ లేదు. సారీ 10 కన్నా ఎక్కువ లేదు.
సో, అలాంటి నంబర్‌లు ఏం చేయాలి? మనకు అలాంటి నంబర్ వస్తే మనం ఓడిపోయినట్టే కదా! మనకేం గావాలి? ఫస్ట్ 10 కన్నా ఎక్కువ నంబర్ రావాలి. 10 కన్నా ఎక్కువ నంబర్‌ని రెఫరీ ఎలా చెక్ చేస్తున్నాడు? ఫస్ట్ ఆ నంబర్ పాజిటివో కాదో చూసి, ఆ తరువాత, ఆ తరువాత ఉన్న నంబర్ 10 కన్నా ఎక్కువో కాదో చూస్తున్నాడనమాట. అంటే బేసిక్‌గా మీరు ఎలా ఊహించుకుంటారంటే, ఆ రెఫరీకి పాజిటివ్ నంబర్ అంటే ఏంటి? నెగెటివ్ నంబర్ అంటే ఏంటో తెలీదు. ఆ ముందున్న మైనస్, ప్లస్‌లు కనపడవు ఆడికి. ఆడికి జస్ట్ నంబర్ కనపడుతది. ఆడికి జస్ట్ నంబర్ కనపడుతది అంతే. సో, ఆ నంబర్ ఫస్ట్ 0 కన్నా ఎక్కువా కాదా అని అడుగుతాడు. సో, 0 కన్నా ఎక్కువ అనుకోండి, అప్పుడు ఆ నంబర్ 10 కన్నా ఎక్కువ కాదా ఆడు చూస్తాడనమాట. సో, ఈ రౌండు పాస్ అవ్వాలి. ఈ రౌండు పాస్ అవ్వాలి. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ వేరియబుల్‌లో ఉన్న నంబర్ 9 ఈ రౌండ్ పాస్ అయిపోయింది. 9 అనేది 0 కన్నా ఎక్కువే. సో, ఇది పాస్ అయిపోయింది. ఇక్కడికొచ్చింది. ఇక్కడేంటి నువ్వు తీసిన నంబర్ 10 కన్నా ఎక్కువ ఉంటేనే గెలుస్తావు నువ్వు. లేదంటే గెలవ్వు. సో, ఈ కండిషన్ దొబ్బిందా? ఈ కండిషన్ ఫెయిల్ అయిపోయింది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఒకవేళ బాల్ అనే వేరియబుల్‌లో 10 కన్నా తక్కువ నంబర్ ఉంటే ఏం చేయాలో కూడా దానికి చెప్పాలి కదా! సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇలా ఎంటర్ నొక్కితే, ఈ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఇఫ్‌కి కింద మాత్రం దానికి స్ట్రెయిట్‌గా ఎల్స్ ఉండాలి. ఇఫ్‌కి స్ట్రెయిట్‌గా ఎల్స్ ఉండాలి. అంటే ఇప్పుడు చూడండి. ఎల్స్ ప్రింట్ యూ లూజ్. దీని అర్థం ఏంటి చెప్పండి? ఈ ఎల్స్ ఏ ఇఫ్‌కి సంబంధించింది? ఈ ఇఫ్‌కి సంబంధించింది. అంటే ఈ ఎల్స్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుద్దో చెప్పనా? ఈ ఎల్స్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుద్దంటే, మన బాల్ అనే వేరియబుల్‌లో ఉన్న నంబర్ ఫస్ట్ పాజిటివ్ నంబర్ అయిపోయి, అంటే ఫస్ట్ రౌండ్ క్లియర్ చేసేసి, సెకండ్ రౌండ్‌కొచ్చిన తర్వాత ఇక్కడ బాల్‌తో కొట్టిందనుకోండి. ఈ 9 అనేది 0 కన్నా ఎక్కువే. సో, ఇది పాస్ అయిపోయింది. ఇక్కడికొచ్చింది. ఇప్పుడు చూడండి 9 అనేది 10 కన్నా ఎక్కువా? కాదు. సో, ఇప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వనప్పుడు ఏం చేయాలో కూడా దానికి చెప్పాలి కదా! సో, ఈ ఇఫ్ సాటిస్ఫై అవ్వనప్పుడు, ఈ ఇఫ్ సాటిస్ఫై అవ్వనప్పుడు దీని ఎల్స్ ఎక్కడ పెట్టాలి? దీని స్ట్రెయిట్‌గా. దేని ఇఫ్ కింద దాని ఎల్స్ ఉండాలన్నమాట. సో, ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఇంకో ఎల్స్ ఒస్తది. ఎందుకొస్తది? ఎందుకొస్తది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9 కాకుండా -100 ఉందనుకోండి. మీరు 100 ఒక్కటే చూసారనుకోండి. ఒకవేళ 100 ఒక్కటే చూసారు. ముందున్న మైనస్, ప్లస్‌లు అవి ఏమి చూడలేదు. జస్ట్ 100 ఒక్కటి మాత్రమే చూసారు మీరు. 100 ఒక్కటి చూసి మీరేమనుకుంటారు? 10 కన్నా ఎక్కువే, 10 కన్నా ఎక్కువే అనుకుంటారు. కానీ కాదు. ఎందుకు? ముందున్నదేంటి? మైనస్ ఉందిక్కడ. -100 అనేది 10 కన్నా ఎక్కువ కాదు గదా! చాలా తక్కువ ఇన్‌ఫాక్ట్. సో, ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తది? మళ్ళీ ఈ కండిషన్‌కొస్తది. అందుకే ఈ కండిషన్ పెట్టామనమాట. ఈ కండిషన్ ఏంటి? ఫస్ట్ ఈ బాల్ అనే వేరియబుల్‌లో ఉన్న నంబరు 0 కన్నా ఎక్కువో కాదో చూస్తదనమాట. -100 అనేది 0 కన్నా ఎక్కువ? ఎప్పటికీ గాదు. 0 కన్నా తక్కువ మైనస్ నంబర్‌లంటే, నెగెటివ్ నంబర్‌లంటే. -1, -2, -3 అలా మైనస్ ఇన్ఫినిటీ దాకా. అన్నీ 0 కన్నా తక్కువే. సో, ఈ కండిషనే సాటిస్ఫై అవ్వలేదు. లోపలిది వదిలేయండి. లోపలిది దేవుడెరుగు. ఇదే సాటిస్ఫై అవ్వలేదు గదా! స్టార్టింగ్ ఫస్ట్ రౌండ్‌లోనే పోయిందిది. సో, ఒకవేళ ఏదైనా నంబర్ ఫస్ట్ రౌండ్‌లోనే పోతే ఏం చెయ్యాలి? దీనికి గూడా కలిసుండాలి గదా! ఈ ఇఫ్ గూడా కలిసుండాలి గదా! సో, ఇప్పుడేం జేస్తానంటే, ఇక్కడ రాస్తాననమాట. సో, ఈ ఇఫ్‌కి స్ట్రెయిట్‌గా ఇక్కడ రాస్తాం. ఏ ఇఫ్‌కి దాని ఎల్స్ స్ట్రెయిట్‌గా ఉంటుంది. ఇది థంబ్ రూలు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇఫ్‌కి ఈ ఎల్స్ స్ట్రెయిట్‌గా ఉంది చూసారా? ఈ ఇఫ్, ఈ ఎల్స్ స్ట్రెయిట్‌గా ఉన్నాయా? అలాగే ఈ ఇఫ్, ఈ ఎల్స్ స్ట్రెయిట్‌గా ఉంటాయి. అంటే ఈ ఇఫ్‌కి ఇది ఎల్స్ అనమాట. సో, ఎల్స్ ఏమవ్వాలి? ప్రింట్ యూ లూజ్. సో, కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు. కానీ ఒక్కసారి బేర్ విత్ మీ. ఒక్కసారి నేను మళ్ళీ దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చాలా ఈజీగా ఉంటది. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం రకరకాల నంబర్‌లు పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనిక్కడ 99 పెట్టాననుకోండి. నేను బాల్ అనే బాల్ అనే నేను బాల్ అనే వేరియబుల్‌లో తీసిన నంబర్ నేను బాక్స్‌లో నుంచి బయటికి తీసిన నంబరు 99 ఉంది. నేను బాక్స్ నుంచి బయటకి తీసిన బాల్ పైన నంబర్ 99 అనుంది. ఓకే.
ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేయండి. ఏంటిది? ఈ బాల్ అనే వేరియబుల్ ఉన్న నెంబర్ 0 కన్నా ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉందా? 99 అనే నెంబర్ 0 కన్నా ఎక్కువే. సో, ఇప్పుడు లోపలికొచ్చిందనమాట. అంటే ఇలా స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ దిగుద్దనమాట. సో, ఇక్కడి నుంచి ఇలా లోపలికొచ్చింది. లోపలికొచ్చేంటి? ఇప్పుడు ఇంకో కండిషన్ ఉంది ఇక్కడ మళ్ళీ. ఆ కండిషన్ ఏంటంటే, బాల్ అనే వేరియబుల్‌లో ఉన్న నంబర్ ఇప్పుడు 10 కన్నా ఎక్కువ ఉండాలి అన్నాం. ఇందాకేమన్నాం? 0 కన్నా ఎక్కువ ఉండాలన్నాం. సాటిస్ఫై చేసింది. ఇప్పుడు 10 కన్నా ఎక్కువ ఉండాలంటున్నాం. అది కూడా సాటిస్ఫై చేసింది. చూసారా? 99 అనేది 0 కన్నా ఎక్కువే, 10 కన్నా కూడా ఎక్కువే. సో, ఈ ఇఫ్‌ని సాటిస్ఫై చేసింది కాబట్టి ఏం ప్రింట్ అవ్వాలి? యూ1 అని ప్రింట్ అవ్వాలి. సో, ఇక్కడ ఏమవుతుందంటే సింపుల్‌గా ఇక్కడికొచ్చింది ఫస్ట్. తర్వాత ఓ మెట్టు దిగింది. ఇక్కడికొచ్చింది. ఇది కూడా సాటిస్ఫై అయింది. మళ్ళీ ఇంకో మెట్టు దిగింది. ఇక్కడికొస్తదనమాట. ఏముంది ఇక్కడ? ప్రింట్ యూ1 అంటే యూ1 అని ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మారుస్తాను నంబర్. ఇప్పుడు నంబర్ ఏంటంటే 3. ఇప్పుడు ఏమవుద్దో ఒకసారి చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఏమవుద్దంటే ఫస్ట్ మళ్ళీ ఇక్కడికొచ్చింది. 3 అనేది గ్రేటర్ దెన్ 0 కదా! సో, ఇది ఈ ఫస్ట్ రౌండ్ దాటేసింది. ఫస్ట్ కండిషన్ దాటేసింది. ఓ మెట్టు దిగింది ఇలా. ఈ మెట్టుకొచ్చింది. ఈ మెట్టేంటి? బాల్ అనే వేరియబుల్‌లో ఉన్న నంబర్ 10 కన్నా ఎక్కువ ఉండాలని చెప్పాం. కానీ ఇక్కడ ఎంతుంది? 3 ఉంది. అంటే ఈ మెట్టు దిగ్గలదా? అంటే ఇది ప్రింట్ అవ్వకూడదు కదా! ఇది ఎప్పుడు ప్రింట్ అవ్వాలి? ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఇది ప్రింట్ అవ్వాలి. లేకపోతే ఏం చేయాలని చెప్పాం? ఇక్కడ ఎల్స్ రాసాం చూసారా? ఈ ఇఫ్‌కి స్ట్రెయిట్‌గా ఇక్కడ ఎల్స్ రాసాం చూసారా? ఎల్స్ ఏమవ్వాలని చెప్పాం? యూ లూజ్ అని ప్రింట్ అవ్వాలి. అంటే ఆటోమేటిక్‌గా నాకు అవుట్‌పుట్ ఏమొస్తది? యూ లూజ్ అని వస్తది. ఓకే. ఇప్పుడు ఇంకో నంబర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ -45 తీసుకున్నాం. ఇప్పుడు ఏమవుతది అనుకుంటున్నారు చెప్పండి? మళ్ళీ ఫస్ట్ ఈ కండిషన్‌కొస్తది. బాల్ అనే వేరియబుల్‌లో ఉన్న నంబర్ 0 కన్నా ఎక్కువో కాదో చూస్తది. 0 కన్నా ఎక్కువ -45 అంటే? కాదు. -45 అనేది నెగెటివ్ నంబర్. 0 కన్నా ఎందుకు ఎక్కువ ఎలా అవుతుంది? సో, ఈ కండిషనే సాటిస్ఫై అవ్వలేదు. లోపలికెలా ఎళ్ళిపోతాం మనం? ఈ కండిషన్ ఒకవేళ సాటిస్ఫై అయితే లోపలికెళ్తాం. సో, ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వలేదు. అంటే డైరెక్ట్‌గా దీని ఎల్స్ డైరెక్ట్‌గా ఇక్కడ ఉంది చూసారా? సో, డైరెక్ట్‌గా నాకేం ప్రింట్ అయిపోద్దంటే యూ లూజ్ అని ప్రింట్ అయిపోద్ది. సో, మీ అందరికీ అర్థమైందా? దీన్నే నెస్టెడ్ ఇఫ్ అంటాం. అంటే ఇఫ్ లోపల ఇఫ్ అనమాట. అంటే ఫస్ట్ ఈ కండిషన్ సాటిస్ఫై అయిన తర్వాత ఇంకో కండిషన్ చెక్ చేయాలి. మీరలా ఇంకో ఇఫ్ రాసుకోవచ్చు. ఇంకో ఇఫ్ రాసుకోవచ్చు. అలా ఎన్నైనా రాసుకోవచ్చనమాట నెస్టెడ్ ఇఫ్‌లు. అండ్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి. ఏ ఇఫ్‌కి ఆ ఎల్స్ స్ట్రెయిట్ లైన్‌లో ఉండాలి. ఈ ఇఫ్‌కి ఇది ఎల్స్. సో, ఎలా ఉంది చూసారా? స్ట్రెయిట్ లైన్‌లో ఉందా? అలాగే ఈ ఇఫ్‌కి ఇది ఎల్స్. సో, ఎలా ఉంది చూసారా? స్ట్రెయిట్ లైన్‌లో అలా ఉండాలనమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది మాత్రం మిస్ అవ్వద్దసలు. ఓకే. సో, మీ అందరికీ అర్థమైందనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఓకే.